మనతో పాటు స్టేట్ యూత్ ప్రెసిడెంట్ శివారెడ్డి గారు ఉన్నారు. సో ఆయన మాటల్లో మళ్ళీ దీని గురించి వివరంగా తెలుసుకుందాం. నమస్కారం శివారెడ్డి గారు. నమస్కారం అండి. సో రేపు జరిగే సభ ఎలా జరగబోతుంది? ఏదైతే మహేశ్వరం నియోజకవర్గంలో రేపు ఉదయం పెట్టినటువంటి సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ అనే ఈ కార్యక్రమానికి దాదాపుగా 10 నుంచి 12,000 మంది జనాలు రాబోతున్నారు. దానికి సరిపోను ఏర్పాట్లన్నీ కూడా మేము ఇక్కడ యువజన ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 12 సంవత్సరాలు అయినా కానీ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇద్దరు కూడా పట్టించుకోలేదు. సామాజిక న్యాయం చేయాలని ఆలోచన ఇద్దరు కూడా ఎంతసేపు వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుండాలని ఆలోచన చేసింది తప్పించి సమాజంలో అందరూ బాగుండాలని ఆలోచన ఎప్పుడు చేయలేదు. ఏకైక వ్యక్తి ఈరోజు తెలంగాణ సెంటిమెంటల్తో ఉన్నటువంటి ముడిపడి ఉన్నటువంటి కవితమ్మ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టి, ఎందుకంటే మనం ఆ రోజు ఉద్యమం చేసినప్పుడు తెలంగాణ అనే పదం రావాలనుకున్నాం, తెలంగాణ అనే పదంతో ఆ ఉద్యమం చేసినాము. కాబట్టి ఆ రోజు తెలంగాణ ప్రజలందరూ టీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. ఆ టీఆర్ఎస్ పార్టీ అనే పదం పక్కకు పెట్టి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కేంద్రంలో ఈరోజు రాజకీయం చేస్తుంది. కాబట్టి అట్లా లేకుండా ఈరోజు తెలంగాణ సెంటిమెంటల్గా తెలంగాణ పదం ఉండాలని ఆలోచన చేసి మరోసారి కవితమ్మ గారు తెలంగాణ యొక్క ప్రజల ఆత్మగౌరవం కాపాడి ఈరోజు అసలు ఏం సభ జరగబోతుంది? ఈ సభ వల్ల ప్రజలకి ఏ న్యాయం జరగబోతుంది? అయితే తెలంగాణ యొక్క అస్తిత్వం కాపాడడం కోసమని శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు అందరినీ సమన్యాయం చేయాలని చెప్పి ఆలోచనతో అయితే బీసీలకు అన్యాయం జరిగిందో, మరి చాలా గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా వరకు కులాలకు గౌరవం ఆత్మగౌరవం లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితి ఉండకుండా ఈరోజు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని పెట్టి అందరికీ సమానంగా చూడాలి. ఈ బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, అదేవిధంగా అగ్రవర్గాలు ఉన్నటువంటి పేదలకు కూడా న్యాయం జరగాలని ఆలోచనతో ఈ యొక్క సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభను పెట్టడం జరిగింది. గతం నుంచి కూడా దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తుంది. అందరూ సమన్యాయం చేయాలి, సామాజిక న్యాయం చేయాలి, భౌగోళిక తెలంగాణ వచ్చింది, సామాజిక న్యాయం చేయాలని చెప్పి ఆలోచనతో ఈరోజు కవితమ్మ గారు ఈ యొక్క సభ పెట్టడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే అన్యాయం జరిగినటువంటి కులాలందరూ కూడా న్యాయం చేసే దిశగా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేన శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు ముందుండబోతున్నారు. కాబట్టి ఏదేమైనప్పటికీ ఈ యొక్క సభకు పెట్టినటువంటి సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, ఓసీలు కూడా అందరూ వచ్చి ఒక సభని విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఎక్కడ జరగబోతుంది ఈ సభ మహేశ్వరం నియోజకవర్గంలోని సరూర్నగర్ డివిజన్లోని సభ జరగడం జరుగుతుంది. ఈ సభకు దాదాపుగా హైదరాబాద్ నలుమూలల నుంచే 5-6 వేల మంది రాబోతున్నారు. ఇక మిగతా ఒక 6-7 వేల మంది రాష్ట్ర నలుమూలల నుంచి కూడా రాబోతున్నారు. ఏదేమన్నా బ్రహ్మాండంగా ఈ సభ ద్వారా రాజకీయ పార్టీలకు ఒక షాక్ కలిగేటువంటి విషయం ఇది. ఎందుకంటే వేరే రాజకీయ పార్టీలు ఎవరు కూడా చేయనటువంటి విధంగా ఈ కవితమ్మ గారు చేయబోతున్నారు. పార్టీ వాళ్ళు చేయనట్టుగా, ఎందుకంటే ప్రజల ఇంప్రెషన్ కొట్టాలని చెప్పని ఇదంతా చేస్తున్నారా? ప్రజల ఇంప్రెషన్ కొట్టడానికి ఒక్క కులం కోసం పోరాటం చేయట్లేదు. ఒక్కొరికి ఇంప్రెషన్ కొట్టడానికి సబ్బండ వర్గాలు అక్కడ ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అదేవిధంగా అగ్రవర్గం పేదలు రెడ్డిలలో ఉన్నటువంటి కావచ్చు, బోసీలలో అగ్రవర్గం ఉన్నటువంటి పేదలకు కూడా న్యాయం చేయాలని చెప్తూ కొట్లాడుతున్నారు కదా. ఒక్కరి కోసం అని వాళ్ళ కోసం సింపతి కోసం చేయట్లేదు కదా. రానున్న జీహెచ్ఎంసీ ఎలక్షన్లో మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఖచ్చితంగా రానున్న జీహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎన్ని సీట్లు అయితే అనౌన్స్ చేస్తారో అన్ని సీట్లు క్యాండిడేట్లు మేము డిక్లేర్ చేసుకోబోతున్నాము. దానికి సంబంధించి కార్యాచరణ కూడా మొదలుపెట్టినాము. అందరి అభ్యర్థులను కూడా బలమైన అభ్యర్థులను తయారు చేస్తున్నాము. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ధీటైన క్యాండిడేట్ మా కవితమ్మ గారు పెట్టబోతున్నారు. ఈ సభ ఏ టైం నుంచి ఏ టైం దాకా జరగబోతుంది? ఉదయం 10 గంటల నుంచి మొదలవుతుంది. మా అధ్యక్షురాలు 10:30 ప్రాంతంలో వస్తారు. మధ్యాహ్నం 1:30-2 గంటలకు అయిపోతుంది. సో వచ్చే ప్రజలకి భద్రత అనేది ఉందా? అన్ని రకాల వసతులు కల్పించడం, వాళ్ళకి వెహికల్స్ అవన్నీ కూడా అరేంజ్ చేసినాము. మళ్ళీ ఇక్కడ వచ్చినాక వాళ్ళకి అన్ని రకాల వసతులు కల్పిస్తాం. ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకునే బాధ్యత నాకు ఇచ్చినారు. నేను యువజన అధ్యక్షుడిగా, రాష్ట్ర యువజన అధ్యక్షుడు, అన్ని వాళ్ళకి సంబంధించి ఎవరెవరికి ఏమై అవసరమో అన్ని సౌలభ్యాలు కూడా చేయడం జరిగింది.